సైడ్ ఎంతమంది ఉన్నారు? 17 మంది అన్న. రేయ్, మన సైడ్ ఎంతమందిరా? 25 మంది అన్న. కొండ సెంటర్లో 2 వాచ్ చేస్తారు. 40 మంది మొత్తంగా దిగిపోదాం. 10 అడుగులకు ఒకళ్ళుగా నిలబడండి. వాడి పేరేంటి? బాంబేనా ఢిల్లీనా? వాడు ఆ కొండ మించి ఎలా దిగుతాడో నేను చూస్తాను. సార్, మనల్ని తరుముకుంటూ వచ్చిన వాళ్ళందరూ కొండను చుట్టుముట్టారు. లారీ ఎటైపు వెళ్ళినా దొరికిపోతాం. ఇప్పుడేం చేద్దాం ఢిల్లీ? నువ్వు చెప్పు సార్, వింటాను. నేను ఏదైనా చెప్తే పిచ్చా అంటావు. సరే, నువ్వు చెప్పు. కనిపిస్తోందా? ఇక్కడ ఉన్నారా? చెప్పండి. వినిపిస్తుందా లేదా? వినిపిస్తోంది. సరే విను. ఈ బిల్డింగ్ వెనకాల ఒక ఇనుప డోర్ ఉంది. వెనకాల? సరిగ్గా పట్టుకోరా. బయట నుంచి లోపలికి రావడానికి రూట్ చెప్పరా? రేయ్, కింద చూసావా? ఈజీగా చెప్తున్నావు. వాళ్ళకి దొరికిపోయిన 5 ప్రాణాలే పోతాయి. నువ్వేంటి అందరిని లేపేయాలని చూస్తున్నావా? నీకేమైనా పిచ్చా? చెప్పాను కదా సార్, నువ్వు ఇదే మాట అంటావని. ఏదో నువ్వు అడవిగా ఉంది. అవును, ఒక కొండ మీదకి తీసుకొచ్చి ఆపేశాడు. ఎక్కడ ఉన్నావో తెలియదు. పள்ளிకొండ రూట్లో వచ్చి వెతుకు. అక్కడ కొండ ఏమైనా ఉందేమో చూడు. ఏమైంది? ఏంటన్నా? మత్తులు ఏదో వాగుతున్నారు. మూసుకొని పడుకోండి. మ్యాటర్ తెలియకుండా మాడుతున్నారు. ఇనపడోర్రా, ఇనపడోర్రా, ఇనుపా? ఇనపడోర్రా. వెనకాల, సరే సరేనా? వెనకాల చెట్టు పక్కన ఇనుపడు. ఇనపడోర్రా. వెనకాల బ్యాక్ అడ్రస్ వెళ్ళరా? రే, సార్, వాడు మాట్లాడితే బయట వాళ్ళకి వినిపించుకున్నా నేను ఒక పంచానా. వినపడిందా? ఏం చేస్తావయ్యా? రండ్రా రండ్రా రండ్రా, లారీ ఇటువైపు వస్తుంది.